నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. నారా లోకేష్ గారు పులివెందుల వెళ్ళారు. పులివెందుల వెళ్ళి అక్కడ సేల్స్కి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేస్తూ అదే గడ్డ మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును కూడా ఆయన విమర్శించారు. ఇదంతా చూస్తుంటుంటే వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వై నాట్ పులివెందుల అని నారా లోకేష్ గారు అంటున్నారా? ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారా? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సార్, పులివెందుల అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. అక్కడ ఎప్పుడు వాళ్ళే గెలుస్తూ వస్తారు. బట్ ఇప్పుడు లోకేష్ గారు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద కామెంట్స్ చేయడం, శంకుస్థాపనలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే రైతులతో మమేకమైన తీరు కూడా చూస్తుంటే వై నాట్ పులివెందుల అనే నినాదంతో ఆయన టార్గెట్తో ముందుకెళ్తున్నారా అనే డౌట్ వస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు పెద్దవాళ్ళు సామెత చెప్తారు, మొండివాడు రాజు కంటే గొప్పోడని. అట్టా లోకేష్ గారు ఒక రకంగా మొండివాడేమో అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మంగళగిరిలో ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు పెద్దగా ఏం లేవు, అసలు నామినల్గా ఉన్నాయి. అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ. అలాంటి చోట 2019లో పోటీ చేసి ఓడిపోయారు. జనరల్గా ఏం చేస్తారు, ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, ఎన్టీ రామారావు గారి మనవడు, ఒక పార్టీ తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి చేసినటువంటి వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు, పోటీ చేసేటప్పుడు సేఫ్ సైడ్ కాన్స్టిట్యూన్సీని ఎంచుకుంటారు. తన సొంత సామాజిక వర్గం ఎక్కడుందో, సేఫ్ సైడ్ సామాజిక వర్గం ఎక్కడుందో చూసుకుంటారు. లేదంటే 2 చోట్ల ఎక్కడన్నా పోటీ చేస్తారు సేఫ్ సైడ్గా. 2 చోట్ల పోటీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, చూసాంగా మనం. కానీ లోకేష్ గారు 2019లో ఓడిపోయిన తర్వాత మన బాల్ గోడకు కొడితే మళ్ళీ ఎంత ఫోర్స్గా వెనక్కి వస్తుంది, అలానే ఎంత అక్కడ ఎలా ఓడిపోయారో అంతకంటే ఎక్కువగా అక్కడ పనిచేసి 2024లో టాప్ మెజారిటీని సాధించారు. అసెంబ్లీలోనే 3rd హైయెస్ట్ అనుకుంటా మెజారిటీని సాధించి అక్కడ గెలిచారు కదా. సో కాబట్టి అసలు ఆ నియోజకవర్గానికి ఆయనకి సంబంధం లేదు మామూలుగా అయితే, కానీ అక్కడ గెలిచారు. ఇప్పుడు అక్కడే ఆయన తన సొంత నియోజకవర్గం అయిపోయింది. అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు ఆయన్ని. ఎందుకు? ప్రేమ, ఆప్యాయత, సేవాభావం ఇవన్నీ చూశారు. సో చూసి అక్కడ ప్రజలు ఆదరిస్తున్నారు, అక్కడ స్టాండర్డ్ అయిపోయారు. ఇప్పుడు పులివెందులు అడుగుపెట్టారు. ఆయన టార్గెట్ ఏంటి? వైనాట్ పులివెందుల. 2024లో వైనాట్ పులివెందుల కాన్సెప్ట్ తోటి వెళ్ళి 164 కూటమి సాధించింది. కానీ వైనాట్ పులివెందుల అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది అలానే ఉంది. ఈసారి పులివెందుల్లో గెలవాలి అనే కాన్సెప్ట్ తోటి మహానాడు కూడా కడపలో పెట్టారు. కడపలో నిర్వహించారు. లాస్ట్ ఇయర్ అనుకుంటా కడపలో నిర్వహించి అక్కడ ఒక జోష్ నింపారు. మహానాడు నిర్వహించడంతో పాటు, క్యాడర్ను ఉత్సాహపరచడంతో పాటు అక్కడ ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, సేల్ కంపెనీ గ్రీన్ ఎనర్జీ దీన్ని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. సోలార్ ఎనర్జీ కోసం ప్రమోట్ చేస్తూ దాదాపు 1000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తర్వాత అక్కడ ఉండేటువంటి రైతులకి లీజుకు తీసుకున్న ఆ భూములు కౌలు మినిమం వాళ్ళకి వచ్చేటట్టు కౌలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అందుకే అక్కడ పోయి వాళ్ళతోటి మమ్మేపోయారు, రైతులతోటి, లీజుకి భూములు ఇచ్చినటువంటి రైతులతోటి కానీ, ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కానీ, లేదా అక్కడ హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు పండించేటువంటి రైతులతోటి కానీ మమ్మేపోయారు. మామిడి పంట పండించేవాడు, అది కూడా ఆర్గానిక్ ఎరువులతోటి పండించినటువంటి మామిడి తోటల దగ్గరికి వెళ్ళారు. సో ఎలా ఎరువులు వేయకుండా పండించాలి అనేదాన్ని అక్కడ వాళ్ళ రైతులతోటి మమేకం కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక మంగళగిరిలో ఏ విధంగా అయితే ఆయన హయ్యెస్ట్ మెజారిటీ తోటి అక్కడ గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాని పాతారో, సేమ్ అలానే పులివెందుల్లో కూడా, కడప జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆ స్థాయిలో బలంగా
ఉంచడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. లేదంటే ఆయన ఆడ మీటింగులు పెట్టి ఆ రైతులతోటి అక్కడ పబ్లిక్ తోటి మమేకం కావటం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా టార్గెట్ ఉంది అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ పోయి పొలిటికల్ ఇష్యూస్ కూడా మాట్లాడారు. పొలిటికల్గా ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తే కనిపిస్తే ముద్దు పెట్టుకుంటారు, కానీ లోపల పోయి గొడ్డలు తీస్తాడు అని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అనేది కూడా ఆయన ఎలివేట్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా నిన్న. వాళ్ళ తాత దగ్గర నుంచి రీసెంట్గా జరిగినటువంటి పెద్ద దస్తగిరి మర్డర్ వరకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఖాతాలో వేశారు, చంద్రబాబు గారి ఖాతాలో వేశారు. మరి బాబాయిని చంపింది ఎవరైనా అంటే చంద్రబాబు గారి ఖాతాలో వేసేసారు. కానీ కడపలో మిగతా రాష్ట్రంలో మొత్తానికి తెలియకపోయినా కడపలో పులివెందుల్లో ప్రత్యేకించి ఏ మనిషిని ఎవరిని అడిగినా సరే వివేకానంద రెడ్డి గారిని ఎవరు మర్డర్ చేశారంటే ఎవరు చెప్తారు. ఇది వేరే మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ పులివెందుల్లో తెలుసు కదా, కడప జిల్లాలో తెలుసు కదా. అందుకే లోకేష్ గారు అక్కడికే పోయి వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసింది ఎవరు, ఈయన మంచి మనిషి అని చెప్పుకుంటున్నాడు, మాట తప్పని మడమ తెప్పని విశ్వసనీయత విలువలు వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి నిలువులా ఎలా మోసం చేస్తున్నారు మీరు ఆలోచించండి. షర్మిల గారు సునీత గారు వాళ్ళ చెల్లెళ్ళే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళని. సో కాబట్టి మీరు ఆలోచించండి అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళతోటి ఆలోచింపజేసేలాగా మాట్లాడి వాళ్ళతోటి మమేకం అయ్యి అక్కడ ఉన్నారు 2 days అని అంటే ఖచ్చితంగా అక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు రాజకీయంగా. అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని అక్కడ శాశ్వతంగా ఎగిరేలా చేసేదానికి పునాదులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. జనరల్గా అభివృద్ధి ఇప్పుడు రాయలసీమ మొత్తం అభివృద్ధి కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తున్నాయి. నాకు ఒక 4 రోజుల నాడు వేరే రాయలసీమ మాత్రం కనిపించి అన్న వాటర్ లెవెల్ బాగా పెరిగినాయి అన్న, అందువల్ల భూముల రేటు కూడా బాగున్నాయి ఇప్పుడు అక్కడ. అంటే నేను భూముల రేటు అడిగితే ఆయన స్పందించాడు. భూముల రేటు ఎక్కడ నేనే ఎక్స్పెక్ట్ చేశాను, ఎకరం ఒక 5,000 6 లక్షలు ఉంటుంది అనుకున్నా, 5 లక్షలు 6 లక్షలు ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశా. అక్కడ ఆల్మోస్ట్ అలానే ఉండేది ఒకప్పుడు అని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఆయనే చెప్తున్నాడు లేదన్నా ఇప్పుడు వాటర్ లెవెల్ పెరిగిపోయింది అక్కడ, సో కాబట్టి బోర్లతో వాటర్ వస్తాయని నమ్మకం వచ్చింది. దీంతో హార్టికల్చర్కి సంబంధించినటువంటి క్రాప్స్ అరటి కూడా వేస్తున్నారన్న. సో హార్టికల్చర్ వేస్తున్నారు, దీంతో 30-40 లక్షలు అయింది. ఇప్పుడు రోడ్డు పక్కన 1 కోటి 2 కోట్లు కూడా ఉందన్న. సో మీరు రాయలసీమ తక్కువ అంచనా మాకని ఇప్పుడు కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ కాలువ ద్వారా నీళ్ళు వచ్చినందువల్ల భూగర్భ జలాలు పెరిగాయి, చెరువులు నింపేశారు అని చెప్పి నాకు మార్నింగ్ వాకింగ్లో కనిపించారు 4 రోజుల నాడు ఒక ఆయన, రాయలసీమ ఆయన, అనంతపురం జిల్లా ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఇది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. హార్టికల్చర్ హబ్గా రాయలసీమ తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ఇవాళ కోస్తా ఆంధ్ర కన్నా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు సంబంధించినటువంటి సంపదను ఎక్కువ సృష్టించారని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మధ్యకాలంలో స్పేస్కి సంబంధించినటువంటి ఇప్పుడు యుద్ధ విమానం తయారు చేసే కంపెనీని అక్కడ ప్రారంభించారా? అంతకుముందు కియా ప్రారంభించారా? డ్రోన్ హబ్ని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారా? మొత్తం కృష్ణా వాటర్ తీసుకెళ్లారా? సో ఇవన్నీ చూస్తున్నారు. పొలాల రేట్లు పెరిగినాయి, అదంతా సంపద సృష్టి కదా. సో కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి పరంగా చూస్తే ఉపాధి అవకాశాలు ఎవరిచ్చారు, ఉద్యోగ అవకాశాలు ఎవరిచ్చారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఆలోచింపజేయడానికి లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళని ఆలోచింపజేస్తున్నారు. ఇంతకుముందు దాకా ఏం జరిగింది? ఫ్యాక్షన్ గొడవలతోటి భావోద్వేగాలు నచ్చుకుంటే ఆ భావోద్వేగాల నుంచి ఓటు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇది కాదు, మీరు ఆలోచించండి, మనం అభివృద్ధి చేయాలి, ఈ అభివృద్ధి ఎవరు చేస్తారో మీరు ఆలోచించి ఓట్లు మీరు వేయాలి. మరోసారి తప్పు చేయొద్దు, 2019లో తప్పు చేశారు. సో మీరు ఎదురొచ్చి ముద్దు పెట్టుకొని వెనక్కి పోయి గొడవలు తీసేవాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఆయన అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నారని అంటే దీర్ఘకాలికంగా ఆయన ప్లాన్ ఏదో ఉంది. వైనాట్ పులివెందుల అనేది ఆయన టార్గెట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.